రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలని, అమరావతి రాజధానిని కూటమి ప్రభుత్వం ప్రపంచ నగరాలకు పోటీగా తీర్చిదిద్దుతుందని ప్రముఖ నటులు, నిర్మాత, సీనియర్ టీడీపీ నేత మురళీమోహన్ పేర్కొన్నారు. గత ప్రభుత్వం 3 రాజధానుల పేరుతో అమరావతి అభివృద్ధిని అడ్డుకుందని ఆయన విమర్శించారు. భూమి మీద పెట్టుబడి పెట్టిన వారెవరూ కూడా నష్టపోరని అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రియల్ ఎస్టేట్ వ్యాపారానికి మంచి రోజులు వచ్చాయన్నారు. అభిప్రాయపడ్డారు. విజయవాడ గురునానక్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీకర స్పేసెస్ అండ్ స్ట్రక్చర్ కార్యాలయాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకున్న శ్రీకర సంస్థ విజయవాడలో కార్యాలయం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అమరావతి రాజధానిగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఇటువంటి సంస్థలు వెంచర్లు వేయడం వినియోగదారులకు శుభ పరిణామమని మురళీమోహన్ అన్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు తప్ప నష్టాలు ఉండవని ఇందుకు తానే ఒక ఉదాహరణ అన్నారు. సినీ నటులు శోభన్ బాబు ఇచ్చిన సలహాతో తాను భూమిపై పెట్టుబడులు పెట్టడం ప్రారంభించారని, మంచి లాభాలు కూడా ఆర్జించారని తెలిపారు. కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, కార్పొరేటర్ దేవినేని అపన్న, సంస్థ సీఈఓ వై శ్రీనివాసరావు, కార్యాలయ ఇన్ఛార్జి అరుణ తదితరులు పాల్గొన్నారు. ఓకే, అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషంగా ఉంది ఈ రోజున ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొగలగడం. ముఖ్యంగా మా విజయవాడ జర్నలిస్ట్ అందరి దగ్గర, ఎలక్ట్రానిక్ మీడియా వారి దగ్గర 4 మాటలు చెప్పే అవకాశం నాకు ఇచ్చినటువంటి సుధీర్ దేవినేని గారికి హృదయపూర్వకంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. శ్రీకర ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రా చైర్మన్గా, అలాగే శ్రీకర స్పేసెస్ అండ్ స్ట్రక్చర్స్కి మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నటువంటి సుధీర్ దేవినేని గారు ఈ రోజున ఒక సొంత ఆఫీసులోకి వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా జరిపించడమే కాకుండా మరి హైదరాబాద్లో ఉన్న నన్ను కూడా ప్రత్యేకంగా మీరు రావాలని చెప్పి తీసుకొచ్చినందుకు వారికి హృదయపూర్వకంగా మీ అందరి సమక్షంలో వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ కొత్త ప్రాజెక్టులో ఆయన ఇంకా బాగా అద్భుతంగా విజయం చేయాలని, ఇలాంటి కొత్త ఆఫీసులు 10 ఇంకో 2 నెలల్లో 10 ఆఫీసులు కట్టాలని పూర్తిగా కోరుకుంటున్నాను. సంస్థ నూతన ఆఫీసు ఓపెనింగ్కి ఇచ్చేసిన రియల్ ఎస్టేట్ లెజెండరీ స్ఫూర్తి ప్రదాత, రియల్ ఎస్టేట్ కింగ్ శ్రీ మాగంటి మురళీమోహన్ గారికి మరియు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు గద్దె రామ్మోహన్ గారికి, రియల్ ఎస్టేట్ మిత్రులకు, మార్కెటింగ్ సిబ్బందికి నా స్వాగత సుస్వాగతాలు. ప్రస్తుతం మా సంస్థకి అడ్మిన్గా వ్యవహరిస్తున్న అడ్మిన్ టీంకి మరియు లీగల్ టీంకి నా అభినందనలు. శ్రీకర అనే కంపెనీని మురళీమోహన్ గారి ఇన్స్పిరేషన్ తోటి ఈ కంపెనీని స్థాపించడం అయింది. నేను చిన్ననాటి నుంచి కష్టపడి శ్రమించి వచ్చిన డబ్బులతోటి నేను చిన్నగా వ్యాపారం స్టార్ట్ చేసి గత 5 ఏళ్లలో ఒక 4 వెంచర్లు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ఇప్పుడు ఈ ఆఫీసులోకి, విజయపదంలో ఈ ఆఫీసులోకి ఓపెనింగ్కి రావడం జరిగింది. నాకున్న పరిచయంతో సార్ని నా ఆఫీస్ ఇనాగరేషన్కి రావాలని మేము పిలిచినందుకు ఆయన నా విన్నపాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. మరియు ఆయన యొక్క ఆదర్శాలని, ఆయన యొక్క నిర్ణయాలని, ఆలోచనల్ని ఆదర్శంగా తీసుకుని ముందు జరిగే ప్రాజెక్టుల్లో ఏ విధమైన ఇబ్బందులు లేకుండా అందరికీ కస్టమర్లకి సద్వినియోగం జరిగే విధంగా ప్లాట్లని ఏర్పాటు చేసి ఇవ్వడం అవుతుంది. ఏపీసీఆర్డీ అందరికీ నమస్కారం అండి. నేను మీ వర్షాని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు మీ ముందు కూర్చుని మాట్లాడే అంత ధైర్యం ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు లేదు. మా మదర్ వీళ్ళందరూ కూడా చాలా సార్ కోసం చెప్తూ ఉంటారు, మీరు డబ్బులు దాచుకోవాలి, ల్యాండ్లు కొనుక్కోవాలి, ఇలాంటివన్నీ చెప్పారు అని. సో మా ఇంట్లో జరిగిన ఒక చిన్న సిచ్యువేషన్ నేను చెప్తాను. నేను షూటింగ్స్, మా ఇంట్లో మా బ్రదర్స్ వీళ్ళంతా జాబ్ చేసి ఒక టైంలో కొంచెం అమౌంట్ అనేది మా ఇంట్లో దాచిపెట్టినప్పుడు మా మమ్మీ ల్యాండ్ తీసుకుందామని మా మమ్మీ అంటే, లేదు నాకు ఒక కార్ కావాలి, ఒక ఫోన్ కావాలి అని చాలా పెద్ద ఫైట్ చేశాను. ఇది రియల్గా జరిగిన సిచ్యువేషన్. అయితే ఓకే, కొంచెం ఏదైతే అమౌంట్ ఉందో అది నువ్వు తీసుకో, కొంచెం ఏది అమౌంట్ ఉందో అది నేను తీసుకుంటాను అని మా మమ్మీ ఒక ఫ్లాట్ కొన్నారు. నేను ఒక పెద్ద కారు, ఒక పెద్ద ఫోను కొన్నాను. ఇప్పుడు నేను ఒక 5 కార్లు మార్చాను. నేను కొన్న ఫోన్లన్నీ పగిలిపోతూనే ఉన్నాయి.
మా మమ్మీ కొన్న ల్యాండ్ డబుల్ అయింది అప్పటికి ఇప్పటికి. అంటే ల్యాండ్కి అంత వాల్యూ ఉంటుంది. మా మమ్మీ ఒకటే అంటారు ఎప్పుడు, మనుషులు పెరుగుతారు కానీ భూమి పెరగదు, మనుషులు పెరుగుతారు కానీ భూమి పెరగదు, భూమి ఉన్నప్పుడే మనం కొనుక్కోవాలి, అది కూడా మంచి ప్లేస్లో కొనుక్కోవాలి అని. సో నాకు ఈ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు తెలిసింది, ఈ రోజు నేను ఇక్కడ